Hi friends, this is Raj. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ప్రాఫిటబుల్ ట్రేడర్ తెలుగు. సో ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 6,300 అండ్ నా క్యాపిటల్ సేమ్ లైక్ బిఫోర్ ఈ వీడియో లాగే 4 lakhs. సో నేను ట్రేడ్ ఎక్కడ చేసేదన్నది చెప్తాను. అండ్ ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. నేను ట్రేడింగ్ ఈ క్యాండిల్లో చేసా. ఇదే ఓపెనింగ్ క్యాండిల్, ఇది ప్రీవియస్ డే క్లోజ్. సో ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. కొంచెం డిప్ అవగానే నేను కాల్ ఆప్షన్ బై చేసా, ఇక్కడ క్లోజ్ చేసా. తర్వాత చాలా టైం అయింది, బట్ నా ట్రేడింగ్ అయితే నేను ఇక్కడే క్లోజ్ చేసేసా. ఇంకా తర్వాత నేను ఇంకా ట్రేడ్ ఏం తీసుకోలేదు, బికాజ్ రేపు హాలిడే కాబట్టి ఎక్స్పైరీ ఈరోజు చేంజ్ చేశారు బ్యాంక్ నిఫ్టీ. సో ఎక్కువ ప్రీమియం డికే చేస్తారు, అందుకే ఇంకా ఒక ట్రేడ్తోనే ఆపేసా. దట్ 16,000 4 lakhs ప్రాఫిట్ మీద 4% ప్రాఫిట్. సో నాకు ఓకే అది. అండ్ నా పొజిషన్స్ ఆల్రెడీ చూసారు కదా, సిఈ కాల్ ఆప్షన్ కొన్నాను. ఆర్డర్స్ చూద్దాం. 9:15కి బై చేసా అండ్ 9:15కే సెల్ చేసా. సో విత్ ఇన్ ఏ మినిట్ నాకు ఆ 16,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. తర్వాత ఇంకా గుడ్ ప్రాఫిట్ వచ్చాక మనం ఎక్కువ రిస్క్ చేసినా ఎందుకు, అనవసరం కదా. ఇంకా రేపు చూసుకోవచ్చు. ట్రేడింగ్ అనేది డైలీ ఉంటుంది కదా, ఈ రోజుతో అయిపోదు. ఓకే. అండ్ ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకోవడానికి ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను. యూరోపియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్ అండ్ జపనీస్ మార్కెట్ అన్నీ గ్రీన్లో ఉన్నాయి. అవి ఎక్కడ చెక్ చేస్తా అంటే సిఎన్బిసిలో చెక్ చేసుకుంటాను నేను బిఫోర్ ఓపెనింగ్. చూసుకుంటే ఏషియన్ మార్కెట్ నిక్కీ, జపనీస్ మార్కెట్ 84 points ప్రాఫిట్ గ్రీన్లో ఉంది. యాక్చువల్గా మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉంది. సో మార్నింగ్ 9:15కి మన మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, నేను 9 o'clockకి చెక్ చేస్తాను ప్రీవియస్ డే ఎలా క్లోజ్ అయింది, ఈరోజు ఎలా ఓపెన్ అయింది వరల్డ్ మార్కెట్ అని. సో యుఎస్, చైనీస్ మార్కెట్ అండ్ జపనీస్ మార్కెట్ కూడా గ్రీన్లో ఉన్నాయి మార్నింగ్. అండ్ యుఎస్ నిన్న గ్రీన్లో క్లోజ్ అయింది, 210 points డౌ జోన్స్. ఓకే. సో ఫస్ట్ పాయింట్, వరల్డ్ మార్కెట్ చెక్ చేసుకుంటా మార్నింగ్ ట్రేడ్ తీసుకునే ముందు. మొత్తం అన్ని మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి మార్నింగ్. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి యుఎస్లో ఫెడ్ చైర్మన్ స్పీచ్ ఇచ్చారు, పోవల్. ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ స్టార్ట్ చేస్తాం త్వరగానే, ఇన్ఫ్లేషన్తో సంబంధం లేదు, ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ తగ్గిందని. సో అది ఇప్పుడనేది ఎగ్జాక్ట్ డేట్ ఏం చెప్పలేదు, కానీ నియర్ బై డేట్స్లోనే అని ఇండికేషన్ ఇచ్చారు. సో అది పాజిటివ్గా తీసుకుంటుంది మార్కెట్ అనుకున్నా. అంటే తర్వాత ఏదన్నా అవనివ్వండి, అట్లీస్ట్ ఫస్ట్ 1 or 2 candles అయితే గ్రీన్ వస్తుందని ఈ న్యూస్ అండ్ ఈ పాయింట్స్ బట్టి అనుకున్నా. సో ఇది ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా. ప్రీవియస్ డే ఇది ఒక రెసిస్టెన్స్, ఇఫ్ యూ సీ ఇక్కడికి వచ్చి అయిపోయింది ప్రీవియస్ డే. సో ఇక్కడికి రాగానే సెల్ చేసేసా. తర్వాత మా మార్కెట్ చాలా మూవ్ అయింది, కానీ మన ప్రాఫిట్ మనకు వచ్చేసాక ఇంక మార్కెట్ ఎటు వెళ్ళినా మనకు అనవసరం కదా, మళ్ళీ రేపు ఓపెన్ చేసుకుని రేపు చేసుకుంటాం అంతే. సో నా స్ట్రాటజీ అయితే అదే. నాకు కావాల్సిన టార్గెట్ వచ్చాక ఇంకా రిస్క్ చేసి, ఇంతకుముందు చేసేవాడిని, సమ్ టైమ్స్ ప్రాఫిట్ వచ్చేది, ఈవినింగ్ 3:30 వరకు ట్రేడ్ చేసేవాడిని, సమ్ టైమ్ ప్రాఫిట్ వచ్చేది. కానీ అదంతా మార్నింగ్ టు ఈవినింగ్ స్ట్రెస్ తీసుకోవడం, సమ్ టైమ్స్ ప్రాఫిట్ సమ్ టైమ్స్ లాస్, నాకేం డిఫరెన్స్ అనిపించలేదు నాకు వచ్చే ప్రాఫిట్లో. సో బికాస్ ప్రాఫిట్ లాస్ బ్యాలెన్స్ అయిపోయేవి. అండ్ ఈవినింగ్ వరకు స్ట్రెస్ తీసుకుని వేరే వర్క్ చేయకుండా అవన్నీ అనవసరం అనిపించింది. సో నా ట్రేడ్స్ మోస్ట్లీ ఎంత లేట్ అయినా 11 కల్లా అయిపోతాయి. సో ఈరోజు అయితే 9:15కే అయిపోయింది ఓపెనింగ్ టైంకే. ఐ హోప్ యూ లైక్ దిస్ కంటెంట్. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. లర్నింగ్ వీడియోస్ పెడతాను. రేపు హాలిడే కాబట్టి మార్కెట్, రేపు లర్నింగ్ కంటెంట్ పెడతాను. ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.